ఇప్పుడు నేను పుట్టి పెరిగినప్పుడు నన్ను చూసినటువంటి అందరూ కూడా ఏం చేశారంటే, నన్ను చూసినప్పుడు, నా పై రూపాన్ని చూసినప్పుడు, ఈ బిడ్డ మీకు మంచి కొరక పుట్టలేదు, ఈ బిడ్డ మీకు కీడు కొరకే పుట్టాడు కాబట్టి ఈ బిడ్డను మీరు ప్రాణంతో వదిలిపెట్టకండి, ఈ బిడ్డను ఏం చేయండి, చంపేసేయని చెప్పి నా తల్లిదండ్రికి సలహా ఇచ్చానండి. కానీ దేవుడి యొక్క ప్రణాళిక నా మీద ఉన్నది కాబట్టి దేవుడు నన్ను ప్రాణంతో కాపాడాడు. నేను పెరుగుతున్నప్పుడు నాతో సమస్యలు కూడా పెరగడం మొదలుపెట్టాయి. నాకు 5 వయసు అయినప్పుడు నా చర్మంలో అంతా కూడా కురుపులు రావడం మొదలుపెట్టాయి, గడ్డలు రావడం మొదలుపెట్టాయి. ఇలాంటి మంచి డ్రెస్ నేను వేసుకోలేను. వెంటనే అక్కడ కురుపులంతా కూడా చెమటలు పడతాయి, జలబడుతుంది, గోక్కుంటా గడ్డ పగిలి చీము రక్తము కారుతుంది. నాకు ముఖంలో, నా చేతిలో, అన్ని చోట్ల ఆ యొక్క కురుపులు ఉండేవండి. అప్పుడు నన్ను పరిశోధించినటువంటి డాక్టర్లు చెప్పారు, ఈ బిడ్డ యొక్క చర్మంలో మన భారతదేశపు యొక్క ఎండను తట్టుకోగలిగినటువంటి బలం లేదు కాబట్టి ఈ బిడ్డ కేవలము 18 వయసు వరకే ఇతడు బ్రతుకుతాడు. 18 వయసు తర్వాత, 18 వయసు లోపలనే ఇతడు, అంటే ఒళ్ళంతా కూడా వేడెక్కి ఆ వేడిని ఈ యొక్క చర్మం భరించలేక ఒళ్ళంతా కూడా కురుపులు వచ్చి ఆ యొక్క కురుపులంతా కూడా స్కిన్ క్యాన్సర్గా మారి చర్మము వేడి తట్టుకోలేక చర్మము పగిలి చీము రక్తము కారి చూడ్డానికి భయంకరమైనటువంటి మరణాన్ని ఈ యొక్క బిడ్డ 18 సంవత్సరాల లోపల ఎదుర్కొంటాడు అని చెప్పని డాక్టర్స్ చెప్పేశారు. ఈ బిడ్డ ఎండలో వెళ్ళకూడదు, ఈ బిడ్డ ఎండలో కానీ వెళ్ళాడంటే 18 వయసు కాదు, 15 వయసులో కూడా లోపల కూడా చనిపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎమర్జెన్సీకి ఎండలో వెళ్ళాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినా కూడా తలకు టోపీ పెట్టుకెళ్ళాలి, కళ్ళకు కూలింగ్ గ్లాస్ పెట్టుకెళ్ళాలి, గొడుగు పట్టుకెళ్ళాలి, చేతికి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకెళ్ళాలి, గ్లౌసులు పెట్టుకెళ్ళాలి, గుడ్డను బాగా అంటే ముఖాన్ని బాగా క్లాత్తో కవర్ చేసుకుని వెళ్ళాలి అన్నారు. పైనుంచి కింద వరకు అంతా కవర్ చేసుకుని వెళితే వాస్తవం ఎండబడదు, కానీ నాకు నా చర్మానికి గాలి కావాలి. గాలి లేకపోతే చెమటలు పడుతుంది, చెమటలు పడితే జలబడుతుంది, గోక్కుంటే చీము రక్తం వస్తుంది. ప్రియులారా, నా యొక్క చిన్నతనములో నేను ప్రాణంతో బ్రతకలేక, చావలేక చావు బ్రతుకులతో నేను పోరాడుతున్నానండి. నా తల్లిదండ్రులకు చదువు లేదు. ప్రతిరోజు నన్ను ముందుంచుకొని ఏడుస్తూ ఉంటారు, అయ్యా మాకెందుకు ఇలాంటి బిడ్డనిచ్చావు, మాకెందుకు ఇలాంటి బిడ్డనిచ్చావు అని చెప్పి ప్రతిరోజు ఏడుస్తూ ఉంటారండి. చివరిగా వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, మనం ఈ బిడ్డను ఎలాగన్నా చదివిద్దాము అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎలాగైనా ఈ బిడ్డను మనం కాపాడాలంటే ఇతను చదివించాలి, చదివిస్తే ఏదో ఒక నీడన కూర్చొని ఇతడు తన జీవితాన్ని తను మార్చుకుంటాడు, కాపాడుకుంటాడని చెప్పి నన్ను చదివించడానికి ప్రయత్నం చేసినప్పుడు నాలో ఉన్నటువంటి ఇంకొక బలహీనత బయటపడ్డ మొదలుపెట్టింది. అదేంటంటే లాంగ్ సైట్ ప్రాబ్లం, దూరపు చూపు సమస్య. నన్ను ఒక స్కూల్లో చేరిస్తే అక్కడ టీచర్స్ అన్నారు, యాంటోనీ చదువు, యాంటోనీ రాయి అని చెప్పి అన్నారు. నేను అన్నాను, టీచర్ ఏం చదవాలి, ఏం రాయాలంటే, బోర్డులో ఉండే చదువు నాన్న, బోర్డులో ఉండే రాయి అంటే. నాకు బోర్డులో ఏముందో కనిపించలేదు టీచర్. వెంటనే టీచర్ కోపం వస్తుంది, అలాగైతే నీ కళ్ళు కనిపించవా, నువ్వు గుడ్డోడువా, కళ్ళు కనిపించిన గుడ్డోడంతా తీసుకొచ్చి ఎందుకయ్యా మా స్కూల్లో చేర్చి మా ప్రాణాన్ని తీస్తారు అని చెప్పి, నీకు అసలు చదువు అవసరమేనా అని చెప్పి నన్ను బయటికి నెట్టేస్తారండి. నేను ఏడ్చుకుంటూ నేను ఇంటికి వెళ్తాను. మా అమ్మ నన్ను స్కూల్లో చేర్చినటువంటి సంతోషంతో ఆమె పనికి వెళ్తుంది. ఆమె పని నుంచి వచ్చేసరికి నేను ముందు ఇంట్లో ఉంటానండి. మా అమ్మకు వెంటనే భలే కోపం వచ్చేస్తుంది, భయంకర కోపం వచ్చి బాగా నన్ను కొట్టడం మొదలు పెడుతుంది. ఒరే, ఈ రోజే కదరా వాళ్ళు కాళ్ళు పట్టుకొని నిన్ను స్కూల్లో చేర్చాను, ఎందుకురా స్కూల్ నుంచి వచ్చేసావని చెప్పి కొట్టడం మొదలు పెడుతుంది. నేను అంటానమ్మా, నన్ను తరిమేశారు, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి ఏడుస్తూ ఉంటాను. ఎందుకు తరిమారు? లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదమ్మా నిజంగా నన్ను తరిమారు. ఎందుకు తరిమారు నాకు తెలియదు. మరుసటి తిన్నాను మా అమ్మ కూడా సెలవు పెట్టి నాతో స్కూల్కి వస్తుందండి. వచ్చి, అమ్మ ఎందుకమ్మా నా బిడ్డను తరిమేశారట కదా అని చెప్పి అన్నప్పుడు టీచరు అంటారు, నీ బిడ్డ కళ్ళు కనిపించలేదమ్మా, నీ బిడ్డ గుడ్డోడు, కళ్ళు కనిపించని గుడ్డోనంతా తీసుకొచ్చి ఎందుకమ్మా మా ప్రాణాలు తెస్తావు, నీ బిడ్డకు అసలు చదువు అవసరమేనా, నీ బిడ్డకి తల కిందకి నిలబడినా కూడా చదువు రాదు, తీసుకెళ్ళిపోయి బిడ్డను అని చెప్పి వాళ్ళు కేకలు వేయడం మొదలు పెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మా అమ్మ మళ్ళీ ఏడ్చి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటుందమ్మా, నా బిడ్డకి ఇలాంటి బలహీనత ఉంది, నా బిడ్డ 18 సంవత్సరాల లోపల చర్మం పగిలి చనిపోతాడని చెప్పి డాక్టర్లు చెప్పారు. నేను నా భర్త ఎలాగన్నా అతను ప్రాణాన్ని కాపాడాలని చెప్పి పోరాడుతున్నామమ్మ. నా బిడ్డ ఎలాగన్నా చదువుకుంటే ఒకవేళ నీడను కూర్చొని తన జీవితం తను కాపాడుకుంటాడని చెప్పి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నాము. నేను దేవుడిలాగా అడుగుతున్నానమ్మా, దయచేసి నా బిడ్డను బ్రతికించండి, నా బిడ్డకు చదువు నేర్పించండి అని చెప్పి మా అమ్మ ఏడుస్తున్న వాళ్ళు కాళ్ళు పట్టుకొని. వాళ్ళు అంటారు, అదంతా ఏం కుదరదు, నీ బిడ్డకి చదువు నేర్పించడానికి ఏమన్నా విడిగా జీతం ఇస్తున్నావా, తీసుకెళ్ళిపోయి బిడ్డనని చెప్పి నన్ను మా అమ్మను బయటికి నెట్టేస్తారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా 8 సంవత్సరాల వరకు చెన్నైలో ఉన్నటువంటి అనేక స్కూళ్ళు నన్ను త్రోసివేశాయి. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుని ఎవరిని ఎన్నుకున్నాడటండి? వెర్రి వారిని ఎన్నుకున్నాడు. నా మీద దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కాబట్టి ఒక 8 వయసు అయినప్పుడు నన్ను ఒక స్కూల్లో మా అమ్మ చేర్చారు. అక్కడ మా అమ్మ ముందే చెప్పేశారు, అమ్మ నా బిడ్డకు దూరపు చూపు కనిపించదు అని చెప్పి. వాళ్ళు అన్నారు, దూరపు చూపే కదా కనిపించదు, దగ్గర మేము కుర్చీ వేసి మేము నేర్పిస్తామని చెప్పి వారు, అంటే బోర్డు ఇది అనుకోండి, ఒకసారి దయచేసి క్షమించండి, ఇది బోర్డు కదా, ఇది బ్లాక్ బోర్డు. నాకు ఎలా కొన్నా కూడా కనిపించదండి. నాకు ఎప్పుడు బోర్డు కనిపిస్తుందంటే బోర్డు దగ్గరికి వెళ్ళి ఇలాగ నిలబడితే మాత్రమే నాకు బోర్డు కనిపిస్తుంది. అప్పుడు నాకు కుర్చీ ఇక్కడ వేసి నాకు చదువు నేర్పించడం మొదలుపెట్టారు. ఇతనికి చదువు రాదు, చదవలేడు గుడ్డోడు అన్న లోకంలో క్లాస్లో ఫస్ట్ మార్కులు రావడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నా మార్కులు 90కి కింద తగ్గాయి కానే కాదండి. క్లాస్లో ఫస్ట్ మార్కులు, ఒక క్లాస్కి 5 మంది 6 మంది. నాకు బోర్డు ఒకవేళ ఎక్కడున్నా కూడా చిన్న అక్షరాలు కనిపించకపోతే మళ్ళీ ఇంకా లేచి వెళ్ళి ఇలా బోర్డుకి ఇలా అడ్డం నిలబడుకుంటాను. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు, ఏం ప్రశ్నించలేరు కాబట్టి వాళ్ళు వచ్చి నా పక్కలో వచ్చి నిలబడతారు. ఇలాగా 5వ తరగతి వరకు నేను చాలా ఈజీగా చదవగలిగాను. అది ప్రైమరీ స్కూల్ కాబట్టి 5 వరకే అక్కడ ఉంటుంది. ఇప్పుడు 6వ తరగతికి నేను హై సెకండరీకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందండి. అక్కడ ఆ స్కూల్లో ఒక క్లాస్కి 70 మంది. ఇప్పుడు నన్ను ఏం చేశారంటే, అంటోనీ నువ్వు కొంచెం పొడుగ్గా ఉన్నావు బాబు, నువ్వేం చెయ్యి, వెనక్కి వెళ్ళి కూర్చో. వెనక్కి వెళ్ళి కూర్చుంటే నాకేం కనిపించదు, బోర్డు కనిపించదు. ఇప్పుడు అక్కడ కూడా అన్నారు, అంటోనీ చదువు, అంటోనీ రాయి అని చెప్పంటున్నారు. నేను అన్నాను, టీచర్ ఏం చదవాలి, ఏం రాయాలి, బోర్డులో ఉండే చదువు నాన్న, బోర్డులో ఏముందో నాకు తెలియలేదు. అప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎలా చదివావు? నేను బోర్డు దగ్గరికి వెళ్ళి నిలబడితే నాకు కనిపిస్తాడు, మరి రా చదువు అని చెప్పంటారు. నేను వెళ్ళి బోర్డు దగ్గరికి వెళ్ళి నేను నిలబడి చదవడం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ కొంచెం పిల్లలు పెద్దోళ్ళు కాబట్టి అంటే కేకలు పెడతారు, ఒరేయ్ నీ వీపే మాకు కనిపిస్తుందిరా, ఒరే 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 నీ తలకాయ మాకు కనిపిస్తుంది, పక్కకు జరిగిపో, తొలగిపో అని చెప్పి ఆడుస్తారండి. నేను ఏది చెవులు వేసుకున్నాను, నా యొక్క తల్లిదండ్రి యొక్క కష్టాలు కన్నీళ్ళు మాత్రమే నా యొక్క ఆలోచనలో ఉంటాయి. అయ్యో నేను చదవకపోతే నా తల్లిదండ్రి యొక్క కష్టాలు కన్నీళ్ళు అంతా కూడా వ్యర్థమవుతాయి కదా అని చెప్పి నేను చదవడానికి నేను మొదలుపెట్టినప్పుడు నాతో చదివేటువంటి స్నేహితులు 4 లేచి వస్తారండి. 2 నా చేతులు పట్టుకుంటారు, 2 నా కాళ్ళు పట్టుకుంటారు, కుక్కను లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తారు నన్ను. నేను ఏడుస్తాను, ఒరే బాబు వదలండ్రా, నేను ఎలా చదవాలరా వదలండ్రా అని చెప్పి ఏడుస్తాను. కానీ నన్ను లాక్కెళ్ళి చివరి డెస్క్లో కూర్చోబెడతారు. నేను మళ్ళీ వస్తాను, అయ్యో నేను ఎలాగన్నా చదవాలి, మా అమ్మ మా నాన్న వాడిని నేను మోసం చేయకూడదు అని చెప్పి మళ్ళీ వెళ్ళి చదవాలని చెప్పి అక్కడ నిలబెడతాను. మళ్ళీ వచ్చి నన్ను ఈడ్చుకెళ్ళి చివరిలో కూర్చోబెడతారు. ఇలాగే ఎన్నిసార్లు నేను చదవాలని చెప్పి నేను ప్రయత్నం చేసిన అన్నిసార్లు నన్ను ఈడ్చుకెళ్ళి చివరి బెంచ్లో కూర్చోబెడతానండి. ఇందువలన 5వ క్లాస్ వరకు క్లాస్లో ఫస్ట్లో ఉన్న నేను ఇప్పుడు యొక్క చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్, ఈ అవమానం తట్టుకోలేక చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ కొంచెం కొంచెంగా నాకు తగ్గడం మొదలుపెట్టింది. అందువల్ల 6వ తరగతిలో నేను ఫెయిల్ అయిపోయానండి. మళ్ళీ చదివి 7కి వెళితే 7థ్లో కూడా నేను ఫెయిల్ అయిపోయాను. వెంటనే ఆ స్కూల్లో ఈ అబ్బాయికి కళ్ళు కనిపించలేదు అని చెప్పి ఆ స్కూల్ నుంచి నన్ను ధరిమేశారు. వేరే స్కూల్లోకి వెళ్ళి 10th వరకు చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇలాగున్నప్పుడు మా యొక్క ఇంటిలో సాతాను యొక్క క్రియలు ఇంకా కూడా ఎక్కువగా క్రియ చేయడం మొదలుపెట్టాయి. మా నాన్న దుర్మార్గుడు. మా నాన్న సారాయి కాసి అమ్మేటువంటి వ్యక్తి. మా నాన్న ఈ యొక్క మనుషులను డబ్బు తీసుకొని కాళ్ళు చేతులు నరికేటువంటి పని చేసేటువంటి ఒక రౌడీజం చేసేటువంటి ఒక వ్యక్తి అండి. ఇలాగున్నప్పుడు మా నాన్న యొక్క గ్యాంగ్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆపోజిట్ గ్యాంగ్లో ఉన్నవారు చంపేశారు. ఆవిడ చంపబడిన వ్యక్తి యొక్క భార్య ఆ హత్యను మా నాన్నే చేశాడని చెప్పి మా కుటుంబానికి అంతా కూడా భయంకరమైనటువంటి చేతబడి చేసిందండి. అప్పుడు ప్రియమైన పిల్లల వెంటనే మా నాన్నకి సడన్గా తుమ్మితే రక్తం రావడము, దగ్గితే రక్తం రావడం, పాసుకెళ్తే రక్తం రావడం మొదలుపెట్టింది. డాక్టర్లు 1996 సంవత్సరము ఆయన్ని పరిశోధించి అన్నారయ్యా, నువ్వు తాగి నీ అవయవాలంతా కూడా పాడైపోయాయి, నువ్వు 4 నెలలు మాత్రమే బ్రతుకుతావు అని చెప్పన్నారు. ఇంకా బాధలో ఇంకా ఎక్కువగా తాగుతాడు, తాగి ఎక్కడన్నా మత్తైపోయి పడిపోయి ఉంటాడండి. పనికి వెళ్తాడు, పనికి వెళ్ళకుండా తాగి ఎక్కడన్నా మత్తైపోయి ఆ బాధలో పడిపోయి ఉంటాడు. నేను మా అమ్మ రాత్రంతా వెతుకుతాము, ఎక్కడ కనిపిడు. ఉదయాన్నే ఒక 5-5:30కి మత్తంతా దిగిపోయి ఇంటికి వస్తాడు. ఆయన నిద్రపోయేంత వరకు మేము నిద్రపోమండి. ఆయనకి ఏదో భోజనం అక్కన పక్కన భోజనం, ఇంట్లో భోజనం ఉండదు, అక్కన పక్కన ఎవరి దగ్గర భోజనం అడిగి పెట్టి ఆయన నిద్రపోయిన తర్వాత నేను మా అమ్మ నిద్రపోతాము. 1 గంటన్నర సేపు మాత్రమే నిద్రపోతామండి. వెంటనే 6:30కి లేస్తాను. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు 96వ సంవత్సరంలో 7 గంటలకి నాకు స్కూల్ బెల్.
కాబట్టి నేను కొంచెం లేట్కి వెళితే ₹5 ఫైన్ వేస్తారు. ఇంట్లో ₹5 ఉండదండి. అయ్యో మనం లేట్కి వెళితే ఫైన్ వేస్తారు కదా, ₹5 ఉండదు, ఎందుకు అమ్మ నాన్న ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 1 గంట సేపు మాత్రం నిద్రపోయి లేచి స్నానం చేసి ఇంట్లో ఆడ భోజనం ఉండదు, నీళ్లు మాత్రం తాగి స్కూల్కి వెళ్తాను. మీ పిల్లలందరూ చదవడానికి వెళ్తారు స్కూల్కి, నేను ఏడవడానికి వెళ్తాను స్కూల్కి. ఎందుకంటే నాకు చివరి వరుసలో బెంచేసేసారు. నా యొక్క చర్మంలో భయంకరమైన కురుపులు ఉంటాయి. నా చర్మంలో ఎప్పుడు రక్తం కారుతూనే ఉంటుంది. నా చర్మంలో భయంకరమైనటువంటి దుర్వాసన వచ్చేస్తుంటుంది. నా చర్మంలో ఈగలు మొసడుతుంటాయి. నా యొక్క చర్మం అంతా కూడా అక్కడక్కడ రక్తపు మరకలు ఉంటాయి. అప్పుడు చూస్తే ఎవరన్నా పక్కన కూర్చుంటారా? ఎవరు కూర్చోరు. ఇతను కుష్ఠరోగి, ఇతనితో కూర్చుంటే ఈ జబ్బు మనకు కూడా వచ్చేస్తుందని చెప్పి నా పక్కన ఎవరు కూర్చోరు. టీచర్లు అస్సలు దగ్గరకు రారండి. నువ్వు చదివితే చదువు, ఎలాగనబో అని చెప్పి అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు పరిస్థితిని అనుకుని నేను ఏడుస్తూ ఉంటాను. నాకెందుకు ఈ పరిస్థితి అని చెప్పి ఏడుస్తూనే ఉంటాను. బాబు నువ్వు ఎందుకు రా నాన్న ఏడుస్తున్నావు, నీ బాధ ఏంటని చెప్పి నా దగ్గర ఎవరన్నా ప్రేమతో మాట్లాడేవారు ఎవరన్నా ఉండరా అని చెప్పి ప్రేమ కొరకు అంగలార్చిన రోజులు నా జీవితంలో ఉన్నాయి. ప్రియులరా, స్కూల్లో అందరు లంచ్ టైంకి వెళ్తారు, నా దగ్గర లంచ్ ఉండదు. స్కూల్లో వరుసలో నిలబడి అక్కడ ఫ్రీగా ఇచ్చేటువంటి భోజనం తీసుకోవాలన్నా కూడా వరుసలో నిలబడాలి. వరుసలో నిలబడితే నా దగ్గరకు రావద్దు అని చెప్పి నన్ను నెడతారు. నెట్టి నేను కింద పడ్డానంటే నా చర్మంలో గాయం అయిందంటే ఆ గాయం ఆరడము లేట్ అవుతుంది ఆ రోజుల్లో. కాబట్టి దానికి భయపడి ఆ ఉచితంగా ఇచ్చేటువంటి భోజనాన్ని కూడా తీసుకోను. నేను క్లాస్లో కూర్చొని ఉంటానండి. అందరూ భోంచేసి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, భయంకరంగా తల తిరుగుతుంది. అయ్యో మనం మత్తు అయిపోయి కింద పడ్డామంటే ఇతనికి భోజనానికి కూడా అసలు ఆ స్తోమత లేదేమో అని చెప్పి మనం చాలా హీనంగా అనుకుంటారని నేను ఎప్పుడు నా బ్యాగ్లో ఖాళీ టిఫిన్ బాక్స్ ఉంటుంది. ఆ ఖాళీ టిఫిన్ బాక్స్ని షర్ట్లో నేను దాచిపెట్టుకుని టీచర్ దగ్గర పాస్కి వెళ్తానని కింద గ్రౌండ్కి వెళ్ళి చెట్టు ఆకులు ఆ టిఫిన్ బాక్స్లో వేసుకొని తిన్న రోజులు నా జీవితంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు మా నాన్న మా అందరినీ కొట్టి ఇల్లు తరిమేసాడండి. ఉండడానికి స్థలం లేదు. మా అమ్మగారు వంట పని చేస్తున్నటువంటి ఒక అపార్ట్మెంట్లో మేము పోయి స్టే చేసాము. ఎక్కడ స్టే చేసామంటే మెట్లు ఉంటాయి కదండి, మెట్ల కింద స్కూల్ పిల్లలు సైకిల్లో పార్క్ చేస్తారు. ఆ సైకిల్ పార్క్ చేసే స్థలంలో మేము పడుకొని రోజులు గడిపాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మా అమ్మకి కొంతమంది ఒక సలహా ఇచ్చారు, మీరు ఒక మంచి మంత్రగాన్ని పోయి చూడండి అమ్మా అని చెప్పి. మా అమ్మ కూడా చెన్నైలో చాలా ఫేమస్ అయినటువంటి ఒక మంత్రగాన్ని పోయి చూస్తే ఆ మంత్రగాడు మా అమ్మను చూసి భయపడి కేకలు వేయడం మొదలుపెట్టాడు. అయ్యయ్యో నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు, వెళ్ళిపో అని చెప్పి. మా అమ్మ అడిగాను, అయ్యా నువ్వేంటయ్యా నన్ను చూసి భయపడుతున్నావు, నువ్వు ఎంత పెద్ద మంత్రగాడివి, నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? ఆయన నన్ను నోర్మయ్యి, నీ జీవితంలో ఏం జరుగుతున్నాయి నాకు బాగా తెలుసు అని చెప్పాను. అయ్యా అవును, ఏమంటున్నారు మీరు? అవును, నీకు నీ కుటుంబానికి సంతోషాన్ని కోల్పోయి, నెమ్మదిని కోల్పోయి, పిచ్చి బట్టి మీరు రక్తంగా వాంతులు చేసుకొని అనాథలుగా మీరు రోడ్ల మీద చనిపోవడానికి నీకు భయంకరమైనటువంటి చేతబడి చేయబడింది. నిన్ను నీ కుటుంబాన్ని రక్షించగలిగినటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికి కూడా లేదు. నీవు నీ కుటుంబము రక్తముగా వాంతులు చేసుకొని పిచ్చలుగా రోడ్ల మీద చనిపోతారు అనాథలుగా. మిమ్మల్ని కాపాడగలిగినటువంటి శక్తి లోకంలో ఎవ్వరికీ లేదు. నిన్ను కాపాడని నేను అనుకుంటే నీకు విరోధముగా పంపబడినటువంటి ఆ రక్త పిచాచి నాకన్నా చాలా బలంగా ఉంది, ఉగ్రతగా ఉంది, అది నన్ను చంపేస్తుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అతను చెప్పేశాడు. మా అమ్మ వచ్చింది, మేము ఉండే స్థలానికి వచ్చింది. అప్పుడు నాకు 14 సంవత్సరాలు, 96వ సంవత్సరం. ఒరే బాబు, ఇక్కడన్నా ఈయన బాగుపడతాడు, ఇక్కడన్నా మనము బాగుంటాం అనుకుంటే ఈయనేమో త్రాగడం మాత్రం ఆపడం లేదు. ఆడపిల్లలు ఉన్నారు, ఆ ఆడపిల్లలు రోడ్ల మీద వాళ్ళతో మనం కాపురం చేయలేంరా. ఈ లోకములో బ్రతకగలిగినటువంటి అర్హతను మనం కోల్పోయాం కాబట్టి మనం ఆత్మహత్య చేసుకుందాము. ప్రాణంతో బ్రతకడానికి మనకు అర్హత లేదు, ఆత్మహత్య చేసుకుందామని చెప్పి మా అమ్మ అంది. చివరికి ఒక మాట ఉంది, చనిపోవడానికి ముందుగా ఎక్కడన్నా మంచి ఒక సంఘానికి వెళ్ళి, మందిరానికి వెళ్ళి చివరిగా దేవుని వాక్యాన్ని విని చనిపోదాంరా అన్నది. ఎందుకంటే మేము క్రైస్తవులమి, కానీ మా అమ్మ మా నాన్న చర్చికి అంతా వెళ్ళరు అసలు. ఇప్పుడు మా అమ్మ అంటే చివరిగా చనిపోవడానికి ముందుగా ఏదైనా మంచి మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని చనిపోదాము అని చెప్పన్నారు. అప్పుడు నేను అన్నాను, ఏ మందిరానికి వెళ్ళాలంటే మా అమ్మ అన్నది, నేను బస్సులో వెళ్తున్నప్పుడు, పనికి వెళ్తున్నప్పుడు చూశాను, ఒక చర్చ్ ఉంది, అది 20,000 మంది అక్కడ దేవుని ఆరాధిస్తారా, చాలామంది ఉంటారు అక్కడ వెళ్దాము అన్నది. ఇప్పుడు మేము ఇంటి నుంచి వచ్చి దాదాపు 8 రోజులు అవుతుందండి. మురికి బట్టలతో ఉన్నాము. నేను రక్త మరకలతో, మురికి బట్టలతో నేనున్నాను. మా అమ్మ మురికి చీరతో మా అమ్మ ఉంది. చర్చ్ దగ్గరికి వెళ్ళాము.
పరలోకంలో ఆ పాటలు, ఆరాధన భయంకరంగా ఉందండి. మా బాధలంతా ఒక క్షణం మర్చిపోయి ఆ చర్చిలోనికి అడుగు పెట్టడానికి ఒక్క అడుగు పెట్టామండి. వెంటనే భయంకరమైనటువంటి ఒక స్వరం మా వెనక వినిపించింది. ఒరే బాబు అక్కడే ఆగు, ఓ అమ్మ అక్కడే ఆగు అని చెప్పి తిరిగి చూశాను. తిరిగి చూస్తే ఒక వ్యక్తి కోపంగా పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడిగాడు. అయ్యా మందిరంకి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం. ఎందుకు? అక్కడ వెళ్ళి అందరి దగ్గర అడుక్కోవడానికా అని చెప్పి ఒక స్థలాన్ని చూపించన్నాడు. అక్కడ వెళ్ళి కూర్చో, చర్చి ముగించేంత వరకు కదలకూడదు అని చెప్పన్నాడు. మేమన్నాము, ఆ స్థలాన్ని మేము చూసాము. చూసి నేను మా అమ్మ గట్టిగా ఏడ్చాం. ఎందుకో తెలుసా? ఆయన చూపించినటువంటి స్థలము చర్చి బయట భిక్షగాళ్ళు కూర్చుని అడుక్కునేటువంటి స్థలాన్ని చూపించాడు. చూపించన్నాడు, వాళ్ళతో కూర్చోండి, చర్చి ముగించేంత వరకు కదలకూడదు అని చెప్పన్నారు. నేను మా అమ్మ ఆయన దగ్గర దండం పెడుతున్నాం. అయ్యా మేము భిక్షగాళ్ళము కాదు, మా హృదయంలో బాధతో వచ్చున్నాము, సమస్యలతో వచ్చున్నామయ్యా, మందిరంలోనికి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఏదో ఒక మూలలో కూర్చొని దేవుని వాక్యం విని చివరి ప్రార్థనకి అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు వెళ్ళిపోతామయ్యా అని చెప్పి దండం పెడుతున్నాము. కానీ ఆయన అయితే అస్సలు పంపించలేదు. అదంతా ఏం కుదరదు, అబద్ధం చెప్పొద్దు, అందరూ డిస్టర్బ్ అవుతున్నారు, వెళ్ళి కూర్చో అని చెప్పాను. మేము అనుకున్నాము ఎంతో భరించాము, ఇంకా మనం ప్రాణంతో ఉండబోయేది ఒక దినమో అర్ధదినమో కదా, పర్వాలేదు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏం చేసామంటే ప్రియులారా, భిక్షగాలతో కూర్చున్నాము. కానీ నాకు మాత్రము నిజంగా మీరు నమ్మతారో లేదండి, హృదయంలో అంటే సండే స్కూల్కి నేను వెళ్తాను కాబట్టి దేవుని వాక్యం నాలో ఉండేది. దేవుడు ఏదో ఒకటి చేయబోతున్నాడు, ఏదో ఒకటి జరగబోతుంది, ఎందుకు ఎంత కష్టాలు అనుమతిస్తున్నాడు దేవుడు, ఏదో చేయబోతున్నాడని అప్పుడే నాకు సమస్యలను ఆత్మీయ మనోనేత్రాలతో చూడడము దేవుడు నేర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బిడ్డలను సండే స్కూల్ని మీరు చాలా లేజీగా తీసుకోకండి. సండే స్కూల్కి పంపించండి, సండే స్కూల్కి పంపించండి, సండే స్కూల్కి పంపించండి చెప్పి ఎందుకు అనౌన్స్మెంట్ చేస్తున్నారు? మీ బిడ్డల యొక్క హృదయంలో వాక్యం విత్తబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు మా అమ్మ దగ్గర నేను చెప్పాను, రా అమ్మ అక్కడ వెళ్ళి కూర్చుందాం రా, ఇంకా ఎలా చనిపోతాము, ఇంకొక అర్ధదినమో ఒక దినమో చనిపోతాము, సరే చివరిగా దేవుని యొక్క వాక్యాన్ని విని వెళ్ళిపోదాం రా అని చెప్పన్నానండి. ఆ యొక్క తలంపుని దేవుడు నాకు ఎలా ఇచ్చాడో తెలియదు. అసలు వాక్యం ఉండబట్టి నేను అనుకుంటున్నాను ఆ తలంపు నాకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బిడ్డల యొక్క భవిష్యత్తుని మీరే తీర్మానించాలి. ఆ యొక్క గేట్ దగ్గర కూర్చున్నామండి. వాక్యం అంటే ఆ పాస్టర్ గారు లేచి వాక్యము ప్రకటించడం అంటే బోధించడం మొదలుపెట్టాడు. బాగా వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి సడన్గా వాక్యం చెప్పడం ఆపేసి ఆయన ప్రవచనం చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు, తమ జీవితంలో నమ్మకాన్ని కోల్పోయిన వారై ఆత్మహత్యకు సిద్ధపడి ఉన్నటువంటి ఒక కుటుంబం ఇక్కడ ఉన్నారు, ఒక కుమారుడు, ఒక తల్లి మీరు ఉన్నారు. మీరు చర్చి లోపల లేరు, చర్చి బయట భిక్షగాలతో కూర్చొని ఉన్నారు. నేను సజీవమైన దేవుడను, మీ కుటుంబాన్ని రక్షించగలిగినటువంటి శక్తి యొక్క లోకంలో ఎవరికి లేదని చెప్పి మీరు నిరుత్సాహంతో ఉన్నారు. నేను మీ కుటుంబాన్ని సమస్యలను మారుస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మీ యొక్క తలను హెచ్చిస్తానని చెప్పి యేసయ్య మాతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు దుఃఖముతో బాధతో ఏడుస్తున్నటువంటి మేము ఇప్పుడు సంతోషంతో ఏడుస్తున్నాము. ఎందుకంటే ఆ మందిరంలో 20,000 మంది ఉన్నారండి. ఎంతో ధనవంతులు ఉన్నారు, కారులో వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచి బట్టలు, మంచి అంటే కాస్ట్లీ అయిన కాస్ట్యూమ్స్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు, లోపల మంచి ఆభరణాలు ధరించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరిని యేసయ్య కళ్ళు చూసాయో లేదో, మనుష్యుల ద్వారా విసర్జించబడిన, మనుష్యుల ద్వారా తక్కువ చూపు చూడబడిన, వీరు మందిరానికి వెళ్ళడానికి అర్హత లేదని చెప్పి భిక్షగాలతో కూర్చోబెట్టబడినటువంటి నన్ను, నా తల్లిని, భూమిని, ఆకాశాన్ని సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క కళ్ళు చూసి పరలోకం నుంచి మాతో మాట్లాడాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వెంటనే మా అమ్మ యేసయ్యకి అక్కడే అప్పగించిందని, అయ్యా మా గురించే మాట్లాడావు నువ్వు, మాకు ఇలాంటి సమస్య ఉంది, నా భర్తను నువ్వు బ్రతికించే, అలాంటి సమస్య ఉంది, ఆయన బ్రతికిస్తే నేను బాప్తిసం పొందుకుంటానని చెప్పి మా అమ్మ యేసయ్యకి అక్కడే అప్పగించింది. ఆ రోజు సాయంకాలము అంటే మా పెదమ్మ, మా పిన్ని వాళ్ళు మేము ఎక్కడున్నామో ఎత్తుక్కుంటూ వచ్చి మమ్మల్ని సమాధానం చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు అంటే వెళ్ళాము చర్చికి. మరుసటి దినాన్ని వెరీ నెక్స్ట్ డే అండి, మా నాన్నగారు రెగ్యులర్ చెకప్కి మంత్లీ వన్స్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే, ఏయా అంటే మరణదూత వచ్చేసిందా ఇంటి దగ్గరికి అని చెప్పి హేళన చేసి టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడు ఒక డాక్టర్ అనుకున్నంట, ఇతను ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలాంటి కండిషన్లో ఉన్నాడని. టెస్ట్ చేసి డాక్టర్ల యొక్క ముఖ రూపాలు మారడం మొదలుపెట్టాయి. వాళ్ళలో మాట్లాడుకుని, డాక్టర్ ఇదేంటిది, ఎంత తేడా వచ్చింది, ఇది ఇతను లాస్ట్ మంత్ రిపోర్టు, ఇదేమో కొత్త రిపోర్టు, ఏంటి ఎంత తేడా వచ్చిందని చెప్పి. అప్పుడు మా నాన్నకు భయం వచ్చి మా నాన్న వాళ్ళతో అడిగారంట, డాక్టర్ గారు ఏమైందండి అంటే, ఏమైందా, ఏం మందులు వాడేవయ్యా చెప్పు అని చెప్పన్నారంట.
మా నాన్న డాక్టర్ గారు నేనేం మందులు వాడలేదు. ఏమైంది డాక్టర్? అవును, నీ పాత రిపోర్ట్ లాస్ట్ మంత్ రిపోర్ట్ చెప్తుంది నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పి, నీ అవయవాలంతా పాడైపోయాయి, నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పి. కానీ ఇప్పుడు నీ రిపోర్ట్ చెప్తుంది నీ అవయవాలంతా కూడా క్రొత్తవి ఉన్నాయి, నీకు 10-15 సంవత్సరాలకు చావు లేదు. ఏం చేసావయ్యా చెప్పంటే మా నాన్న ఆలోచించి చెప్పాడంట, డాక్టర్ గారు నేనేం చేయలేదండి, నేను నా భార్య నా బాబు వెళ్ళి చర్చిలో నా కోసం ప్రార్థించానంట. నా బాబు చెప్పాడు. ఆయన అంట మంచిది బాబు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు, అక్కడ కంటికి కనిపించని శక్తి ఏదో ఉంది, నువ్వు కూడా చర్చికి వెళ్ళు అని చెప్పి ఆయన పంపించంట. కొన్నిసార్లు చర్చికి రాయ్యా, చర్చికి రామ్మ అంటే సరిగ్గా చెప్పరు, అంటే రారు. కొన్నిసార్లు సైతాన్ వెళ్ళి 4 తొక్కులు తొక్కితే మళ్ళీ అయ్యో బాబో యేసయ్యా అని చెప్పి మందిరానికి వస్తారు. కరెక్ట్గా చెప్తారు, రారు కదా. మేము దేవుని సేవకులు చేయలేని పరిచయం కొన్నిసార్లు సైతాన్ కూడా చేస్తున్నాడు కదా. బాగా చెప్తారు, నేను చర్చికి రాను. అతడు వచ్చి 4 తొక్కులు దొక్కితే ఇంకా పరిగెత్తుకుంటూ చర్చికి వస్తాడు. వేరే ఆప్షన్ లేదు కదా, వేరే ఎక్కడికి వెళ్ళినా డబ్బు కావాలి. ఉచితంగా సమస్యలు తీర్చేవాడు ఎవరు? యేసయ్య ఒక్కడే కదా. కాబట్టి సేవకులు డబ్బులు అడగరు అసలు. కాబట్టి ఇంకా చర్చి మందిరానికి వస్తారు కదా. ఇప్పుడు ఈయన అన్నాడు, నన్ను యేసయ్య స్వస్థపరిచాడు, నేను ప్రార్థించలేదు, నేను యేసయ్యకి ఇష్టంగా జీవించలేదు కాబట్టి, కానీ మీ ప్రార్థనని యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. నాకు ఈ పాడు జీవితం వద్దు, ఈ రౌడీజం వద్దు, ఈ త్రాగుడొద్దు, నేను మీతో మందిరానికి వస్తానని చెప్పి మాతో మందిరానికి రావడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 96వ సంవత్సరము నువ్వు 4 నెలల్లో చనిపోతావని చెప్పి డాక్టర్ల ద్వారా చేయబడిన మా తండ్రిని ఈ రోజు వరకు దేవుడు సజీవంగా ఉంచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఒకసారి లెక్క చేసి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చూసిన వెంటనే నాకు ఒక ఆశ వచ్చింది. అయ్యా, మా నాన్న స్వస్థపరిచావు, నన్ను స్వస్థపరచవా? నేను ఇంకా 4 సంవత్సరాలు నేను చనిపోవాలనా? 4 నెలల్లో చనిపోబోయే మా నాన్న బ్రతికించావు, 4 సంవత్సరాలు చనిపోబోతున్నాను నేను, నన్ను బ్రతికించయ్యా, నన్ను స్వస్థపరిస్తే నేను నీ సేవ చేస్తానని చెప్పి యేసయ్యకి నన్ను అప్పగించానండి. సేవ ఎలా చేయాలో తెలియదు, 14 వయసు అప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకు నా జీవితాన్ని 96వ సంవత్సరము 14 వయసులోనే అప్పగించాను. యేసయ్య నాలోకి వచ్చాడు. నాలో యేసయ్య వచ్చిన 1 సంవత్సరంలో ప్రియులారా, నాకు చర్మంలో నా కురుపులన్నిటినీ యేసయ్య స్వస్థపరిచాడు. ప్రియులారా, లోకమన్నది 18 సంవత్సరాల్లో చర్మం పగిలి చనిపోతాడని చెప్పి, ఎండలో వెళ్ళకూడదని చెప్పి, ఈరోజు నాకు 42 సంవత్సరాలు అవుతుంది. మీ ముందు సజీవ సాక్షిగా పరిపూర్ణమైన స్వస్థతతో యేసయ్య ఉంచి ఉన్నాడు. ఆత్మీయ చూపుతో ప్రతి ఒక్కదాన్ని చూడడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కల్లో కూడా అనుకోలేదండి, ఏ మందిరంలో అయితే నేను భిక్షగాలతో కూర్చోబెట్టబడ్డానో ఆ మందిరంలోని యేసయ్య నన్ను అసిస్టెంట్ పాస్టర్గా దేవుడు హెచ్చించాడు. మీరు ఎక్కడైతే తలంచుకున్నారో ఆ స్థలంలోనే మీ తలను హెచ్చించేటువంటి దేవుడు యేసుక్రీస్తు. కానీ మనం ఆత్మీయ మనోనేత్రాలతో ప్రతి ఒక్కదాన్ని చూడాలి. ఒకసారి ఆలోచించండి, అక్కడ భిక్షగాలతో కూర్చోబెట్టారు మమ్మల్ని, భిక్షగాలతో మేమేదో భిక్షగాలతో కూర్చోవాలని చెప్పి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయింటే ఏం జరిగి ఉండేది? చనిపోయి ఉంటాం, ఖచ్చితంగా చనిపోయి ఉంటామండి. మా జీవితం అప్పుడే అయిపోయి ఉండేది. కానీ దేవుడు ఎందుకో ఆత్మీయ మనోనేత్రాలతో చూడడం అప్పుడు నాకు నేర్పించాడు. మీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క దానిని ఆత్మీయ మనోనేత్రాలతో చూడడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏ గేటు దగ్గర నేను భిక్షగాడితో కూర్చోబెట్టబడ్డానో ఆ గేటు దగ్గర నా పేరు, నా ఫోటో, నా ఫోన్ నెంబర్ తోటి ఈయన పాస్టర్ యాంటనీ జోసెఫ్ గారు, ఈయన ఈ ఏరియాకి అసిస్టెంట్ పాస్టర్లో మాత్రం 200 మంది ఉంటారు అక్కడ. ఆ 200 మందిలో నన్ను దేవుడు ఒక్కడిగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పరిచయం చేస్తున్నాను. నాకు పెళ్లి చూపులు వచ్చినప్పుడు నాకు ఎవరు అమ్మాయిని ఇవ్వలేదు. ఇలాగున్నాను కాబట్టి నేనైతే ఒక నిబంధనతో ఉన్నాను. అయ్యా, నేను డబ్బు, కట్నము, సొమ్ములు అడగనయ్యా, ఏది అడగను, నాకు అమ్మాయిని మాత్రం ఇస్తే చాలు, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి. కానీ నాకు ఎవ్వరు అమ్మాయిని ఇవ్వలేదు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా రిమోట్ విలేజెస్ కూడా వెళ్ళామండి నాకు అమ్మాయిని పెళ్లి చూపులు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇంటికి వెళ్ళాను, నా వల్ల మర్చిపోలేనిది. ఒక ఇంటికి వెళితే చాలా పల్లెటూరు అది, ఆ ఇంట్లో కరెంటు కూడా లేదు. అంటే పైన అంత గుడిసె అనమాట, పాక. ఆ పైకప్పు అంతా గాలికి లేచిపోయింది, అది కూడా సరి చేసుకోలేదు వాళ్ళు. ఇంట్లో 8 మంది అమ్మాయిలు, కూతుర్లు. అంటే ఒక అమ్మాయికి నన్ను పెళ్లి చూపులకి వెళ్ళాను. చూస్తే అక్కడ అంటే పొయ్యి కూడా మీరు చూస్తారంటే కట్టెలు పొయ్యి చూశాను. మనసు అనుకుంటుంది, ఒరే యాంటోనీ, నీకు ఈరోజు అమ్మాయి నీకు కన్ఫామ్ రా, అంతే, నీకు ఇంకా పెళ్ళి కన్ఫామ్ రా నీకు అని చెప్పి మనసు అంటుంది. ఆ అమ్మాయి అంటే ఒక 5 నిమిషాలు వచ్చింది. ఆ అమ్మాయి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది, నన్ను ఒక సూప్ చూసిందండి, అటు చూసింది. అనుకున్నాను ఖతం అయిపోయింది అనుకున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో నాకు అక్కడి నుంచి మాట వస్తుంది, అయ్యా, మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చలేదంట, వెళ్ళిపోండి.
ఇప్పుడు మా నాన్న ఆ అమ్మాయి యొక్క నాన్నోళ్ళు చేయిళ్ళు పట్టుకొని అడుగుతున్నాడు, అయ్యా నా బిడ్డ సేవకుడు, అయ్యా ఒక్క రూపాయి కూడా నాకు వద్దు, మీ అమ్మాయిని నా సొంత కూతురులా చూసుకుంటానయ్యా, దయచేసి దండం పెడుతున్నాను, మాకు మా బాబు గురించి మా ఏరియాలో వచ్చి అడిగి చూడండి, ఎవరి దగ్గర అడిగి చూడండి, మా బాబు సేవకుడయ్యా, నాకు ఇలాగా సొంత ఇల్లు ఉంది, నేను ఇలా గవర్నమెంట్లో నేను పనిచేసి రిటైర్ అయ్యాను, అంతా నా అబ్బాయికే, మీ బిడ్డను ఇవ్వండి, నా సొంత కూతురులా చూసుకుంటానని చెప్పి మా నాన్న గోసాడుతున్నాడు. వాళ్ళు అన్నారు, లేదు కుదరదు, వెళ్ళిపోండి అని చెప్పి. ప్రియులరా, చివరికి మా అమ్మ ఒక మాట అనింది, నాకు పెళ్లి చూపులకి వెళ్ళి మా అమ్మకి విసుగు పుట్టిపోయింది. ఒక మాట అన్నది, ఒరే బాబు నువ్వేం భయపడొద్దు, నేను నానుండేంత వరకు మేము నిన్ను చూసుకుంటాం, మేము చనిపోయిన తర్వాత నీ 3 చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఉదయాన్నే ఒక అమ్మాయి ఇంటి వెళ్ళి టిఫిన్ తిను, మధ్యాహ్నం ఇంకొక అమ్మాయి ఇంట్లో వెళ్ళి లంచ్ తిను, రాత్రి అమ్మ ఇంకొక చిన్న పాప ఇంట్లోకి వెళ్ళి నువ్వు డిన్నర్ తిను. నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి నీకు వచ్చేటువంటి కానుకలు నువ్వు ఒక ఖర్చుకు వాడుకో, నువ్వు చనిపోతే వాళ్ళు నిన్ను పాతి పెడతారు. ఎవరో సొంత తల్లి. నా మనసు ఎంత బాధపడి ఉంటుందండి. మీరు నవ్వుంటారు కదా, నవ్వు వస్తుంది, కానీ నేను ఎంత బాధపడి ఉంటాను. అనింది ఎవరో కాదు, 10 నెలలు నన్ను మోసి కన్న తల్లి అంటుంది. ఎంత బాధపడ్డాను అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దానిని కూడా దేవుడు ఆత్మీయ మనోనేత్రాలతో చూడడం నేర్పించాడు. ఇందులో ఏదో ఒక దేవుని చిత్తం ఉంది అని మాత్రం గ్రహించాను. నాతో సేవ చేసేటువంటి సేవకులు అన్నారు, పాస్టర్ యాంటనీ గారు నిన్ను మంచాలంతా పెళ్లి చేసుకోరయ్యా, నువ్వు ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో. మంచి వ్యభిచారంలో మంచి వ్యభిచారం ఏంటిది? నువ్వు మంచి వ్యభిచారం, ఇది ఏం అస్సలు అర్థం కాలేదు. మంచి వ్యభిచారిని పెళ్లి చేసుకో. చూడండి దరిద్రులు ఎలాంటి పదాలు వాడుతున్నారో. మంచి సేవకులు అంటే విశ్వాసులు కూడా కాదు, సేవకులు పాస్టర్స్ అంటున్నారు నువ్వు మంచి వ్యభిచారిని పెళ్లి చేసుకో. నా మనసు చాలా బాధపడింది. ఇప్పుడు నేను దేవుని దగ్గర వెళ్ళి కన్నీరు గార్చాను, అయ్యా నేనేం చేయాలి? హోషేయ ప్రవక్తకు నువ్వు చెప్పావు వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నావు, నువ్వు చెప్తే నేను అది చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పన్నాను. దేవుడు అన్నాడు, నేను ఎత్తుక్కుంటూ వస్తుంది కుమారుడా, నువ్వు నిదానించు అన్నాడు. 2014 సంవత్సరము శ్రీలంక దేశం నుంచి ప్రియులరా ఒక టీము మన భారతదేశానికి మినిస్ట్రీకి వచ్చారండి. ఆ టీంలో 4 వచ్చారు. పాస్టర్ గారు అమ్మాయి, పాస్టర్ గారితో అంటే అసిస్టెంట్గా ఉన్న ఒక ట్రాన్స్లేటరు, ఇంకొక అమ్మాయి, 4 వచ్చారు. వాళ్ళకి మన ఆంధ్రాలో తెలంగాణలో వరంగల్లో మినిస్ట్రీ ఫిక్స్ అయిందండి. అప్పుడు వాళ్ళకి తమిళ నుంచి తెలుగు తర్జుమా చేయడానికి నన్ను అడిగారు, నేను వస్తానని చెప్పాను. వాళ్ళతో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, బ్రదర్ మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి అని చెప్పన్నారు. అప్పుడు నా సాక్ష్యాన్ని వాళ్ళతో పంచుకున్నప్పుడు ఆయనతో 15 సంవత్సరాలుగా ట్రాన్స్లేటర్గా ఉండే ఒక అమ్మాయికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడట, ఇతడు నా సేవకుడు, ఇతను నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్పి. ఆ అమ్మాయి నా దగ్గర వచ్చింది, బ్రదర్ మీకు మ్యారేజ్ కాలేదు కదా, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మీ గురించి నన్ను ఇలా ప్రేరేపిస్తున్నాడు, నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతనికి పెళ్లి కాదు అన్న లోకము, నేను వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు మన ఊరు సన్యాసి వెళ్తున్నాడు చూడరా అని చెప్పి నన్ను హేళన చేసిన లోకంలో శ్రీలంకకు దేవుడు నన్ను నా యొక్క వివాహానికి ఫ్లైట్లో తీసుకెళ్ళాడు, విమానంలో తీసుకెళ్ళాడు. లోకమంది ఇతడు భిక్షగాడని చెప్పి, కానీ నా యొక్క వివాహానికి సాక్షి సంతకం పెట్టడానికి శ్రీలంక యొక్క ఆర్థిక మంత్రిని దేవుడు తీసుకొచ్చాడండి. శ్రీలంక యొక్క ఆర్థిక మంత్రి వచ్చి నాకు వివాహానికి సాక్షి సంతకం పెట్టాడు. 2015లో మాకు మ్యారేజ్ అయింది. 2017 వరకు 2 సంవత్సరాలు పిల్లలు లేరు. నాకు ఏ యొక్క పరిచర్య లేదు శ్రీలంకలో. ప్రియారా వెళ్తాను, దేవుడు అంటాడు నీకు పరిచర్య ఎక్కడ వెళ్ళు అని చెప్పి అంటాడు. వెళ్తాను, 1 నెల 2 నెలలు మా అత్తమ్మ ఇంట్లో కూర్చుంటాను కొలంబోలో. నా పరిస్థితి ఏంటంటే ఉదయాన్నే లేచానంటే అరే ఎందుకురా తెల్లవారుతుంది అని చెప్పి బాధపడతాను. ఎందుకంటే లేచి ఒక కుర్చీలో కూర్చోనంటే రాత్రి 11 గంటలకు ఆ కుర్చీ, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు సేవకులు ఏం సేవ చేయాలో తెలియదు, ఏం తెలియదు. కానీ మా అత్తమ్మోళ్ళు అంటే మా భార్య వాళ్ళ ఇల్లు జాయింట్ ఫ్యామిలీ 5-6 అంటే మొత్తము మా భార్యతో పుట్టిన వాళ్ళు 7 మంది అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పి నా మనసును బాధ కలిగిస్తారు. ఏం చేయలేను, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు వెళ్ళమంటున్నాడు. వచ్చాను, కానీ సేవ అయితే లేదు. ప్రియులారా అక్కడ కూర్చొని పిచ్చోడ్లాగి ఏడుస్తుంటానండి. నా చెవులు వినేటట్లు నన్ను భయంకరంగా నన్ను కేవలంగా మాట్లాడతారు, కానీ ఏం చేయలేను. దేవుడు అన్నాడు ఇది ఆత్మీయ మనోనేత్రాలతో చూడు, దీన్ని ఆత్మీయ మనోనేత్రాలతో చూడు అని చెప్పన్నాడు. ఏం ఆత్మీయ మనోనేత్రాలతో చూడడం యేసయ్యా, పరువు పోతుంది, భరించలేకున్నా. లేదో ఆత్మీయ మనోనేత్రాలతో చూడు. ప్రియమైన 2 సంవత్సరాలు నా జీవితం అలా కొనసాగింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నేను వచ్చేసాను. నేను వచ్చిన ఒక నెల తర్వాత, అంటే ఒక 2-3 మంత్స్ తర్వాత నాకు మెసేజ్ వచ్చింది. మా భార్య కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్ అయింది. చాలా సంతోషము. 7 నెలల్లో ప్రెషర్ ఎక్కువయ్యి మా భార్యకు సిజేరియన్ చేసి అంటే పాపను తీసేశారు. 7 నెలల్లో పాప పుట్టినప్పుడు 800 గ్రామ్స్ మాత్రమే ఉన్నది, 800 గ్రాములు మాత్రమే ఉన్నది. అంటే నేను వచ్చేసాను, మా అమ్మతో చెప్పేసాను, మా అమ్మ మా నాన్నతో, నాకు దేవుడు బిడ్డనిచ్చాడు, ఇక ఏదైనా నేను అక్కడే ఉంటాను, నా పాప ముఖాన్ని చూసుకొని నేను బ్రతికిపోతానని చెప్పి వచ్చేసాను. ఇక నేను ఇండియాకి రానని చెప్పి మళ్ళీ శ్రీలంకకి వెళ్ళిపోయాను. ప్రియర్, అక్కడికి వెళ్తే నా పాపను ఇంక్యుబేటర్లో పెట్టున్నారు. డాక్టర్లు అన్నారు, ఏం ప్రాబ్లం లేదండి, ఏం భయపడకండి, లో వెయిట్ ఉంది అంతేగాని పాప చాలా యాక్టివ్గా ఉంది, ఒక 1 వీక్లో ఇచ్చేస్తామని చెప్పాను. ఇప్పుడు నేను అంటున్నాను, అయ్యా నాకు పెళ్లి కాలేదు అని చెప్పాను. పెళ్లి కాదన్నారు, నాకు పెళ్లి చేసి పెట్టావు. పిల్లల బొట్టు అన్నారు, నాకు బిడ్డనిచ్చావు. నా బిడ్డను నా చేతికి తీసుకొని నేను స్తుతించే రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నాను యేసయ్య అని చెప్పి సంతోషంగా ఉన్నాను. ప్రియులారా, ఒకరోజు హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీ యొక్క పాపకు ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయింది, మీ పాప చావు బ్రతుకుల్లో ఉంది, ఒకసారి వచ్చి మీ పాపను చూసుకోండి అని చెప్పన్నారు. నేను వెళ్ళాను. 800 గ్రాములు ఉన్న చిన్న బిడ్డ అండి, చేతుల్లో ట్రిప్స్ ఎక్కుతుంది, వెంటిలేటర్ ఉంది, చిన్న గౌన్లో రక్తవాంతి చేసుకుని రక్త మరకలతో చిన్న గౌన్ ఉంది. నా బిడ్డ నా కళ్ళకు ముందుగా చావుతో పోరాడుతున్నది నేను చూశాను. ప్రాణం బొత్స పీల్చుకోవడానికి అని చెప్పి అంటది కదండి, ఆ చిన్న బిడ్డ ప్రాణం శ్వాస పీల్చుకోవడానికి కూడా పోరాడుతున్నది నేను చూశాను. దేవుని చేతికి అప్పగించి వచ్చి ప్రార్థిస్తున్నాను. ఆ రోజు నవంబర్ నెల 13వ తారీఖు 2017 సంవత్సరం తెల్లవారుజామున 3:30కు ఫోన్ వచ్చింది, మీ పాప చనిపోయింది, బాడీని తీసుకెళ్ళండి అని చెప్పి. ప్రియులారా, నా బిడ్డను నా చేతికి తీసుకుని నేను దేవుని స్తుతించే రోజు కొరకు నేను ఎదురు చూశాను. నా బిడ్డ నా చేతికి ఇచ్చినప్పుడు నా బిడ్డ చర్మంలో ప్రాణం లేదు, చావు పెట్లో పెట్టి శవంగా నా చేతికి ఇచ్చారు. సాతానుడు అంటున్నాడు, ఆంటోనీ, ఇదేనా నీ దేవుడు? ఇదేనా నీ దేవుడు? ఇదేనా నీ దేవుడు చేసే మేలు? అంతా వదిలిపెట్టి నీ యవన ప్రాయాన్ని దేవుడికి ఇచ్చి శ్రీలంకలో పరిచర్య అని చెప్పి వచ్చావే, దేవుడిచ్చిన బహుమానం ఇదేనా నీకో అని చెప్పి సాతానుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, లేదు, ఇది నువ్వు ఆత్మీయ మనోనేత్రాలతో చూడు, నువ్వు ఇది ఆత్మీయ మనోనేత్రాలతో చూడని దేవుడు నన్ను అంటున్నాడు అండి. ఏం చూడడము? పాపను పాతి పెట్టాము. నేను అన్నాను, అయ్యా ఇక ఈ పాడు దేశంలో నేను ఉండను, నా పాప నా చేతుల నుంచి తీసేసుకున్న ఈ పాడు దేశంలో నేను ఉండనయ్యా, నా దేశానికి వెళ్ళిపోతాను తండ్రి అని చెప్పి, నేను అక్కడికి వెళ్ళినా కూడా నీ పరిచయం చేస్తానని చెప్పి వచ్చేసాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వచ్చిన 8 నెలలలో మళ్ళీ నా భార్య అక్కడి నుంచి శ్రీలంక నుంచి ఫోన్ చేస్తుంది. నేను చెప్పాను, ఇదిగో చెన్నై వెళ్ళిపోతున్నాను, నీ దేశాన్ని మర్చిపో, ఇక నువ్వు అక్కడికి వచ్చేసి ఎలాగన్నా నేను కష్టపడి పరిచయం చేసి ఎన్ని రోజులైనా పర్వాలేదు, నేను ఫ్లైట్ టికెట్ వేస్తాను, వచ్చేసాయి అని చెప్పి అన్నాను. 8 నెలలు అవుతుందండి, నా భార్యకి టికెట్ వేయలేకపోయాను. ఎలాగైనా నా భార్యని ఇక్కడ రప్పించాలని అనుకుంటున్నాను. మళ్ళీ 8 నెలల లోపల మళ్ళీ అక్కడి నుంచి నాకు ఫోన్ వస్తుంది, అండి కొలంబో నుంచి 7 అవర్స్ ట్రావెల్ చేసి వెళ్ళాలి ఒక స్థలానికి, అక్కడ ఒక టౌన్లో దిగాలి, అక్కడి నుంచి మళ్ళీ 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇంకొక స్థలానికి వెళ్ళాలి, అక్కడ దిగి 3 కిలోమీటర్లు టీ తోట లోపలికి వెళ్ళాలి, వెళితే టీ తోట మధ్యలో ఒక చర్చ్ ఉందంటండి. అక్కడ 180% ఆడవాళ్ళు భర్త ద్వారా మోసం చేయబడిన వాళ్ళు, భర్త లేనివారు. ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి 4 మంది నాన్నలు ఉంటారు. అలాంటి ప్రాంతము. చర్చి చుట్టూ 3 కిలోమీటర్కి ఏ ఇల్లు లేదు, టీ తోట మధ్యలో ఉంది. సాయంకాలం 6 గంటలకి మీద చిరుతపులిలు, అడవి పందులు తిరుగుతుంటాయి. వర్షం పడుతూ ఉంటుంది, వారంలో 4-5 రోజులు వర్షం పడుతుంది. వర్షం పడితే ప్రతి అడుగుకి రక్తాన్ని తాగేటువంటి జలగలు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఒక చర్చ్ ఉందంటండి, మీరు నడిపిస్తారని అడుగుతున్నారు, మీరేమంటారు అన్నాడు నా భార్య. నేను ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, ఇదే నిన్ను గురించి నా చిత్తము, నువ్వు వెళ్ళు అన్నాడండి. నేను వెళ్ళాను. వెళితే అక్కడ 3-4 సంవత్సరాలు మంచి భోజనమే లేదండి. శ్రీలంకలో ఒక గుడ్డు 70 రూపాయలు, కోడిగుడ్డు. ఒక కేజీ చికెన్ 1600 రూపాయలండి. ఒక కేజీ ఎండుమిరపకాయలు 1800. ఒక సిలిండరు 7500 రూపాయలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రాంతానికి మేము వెళ్ళాము. మేము తినడమే చాలా కష్టం అండి. ఒక పూట తింటాము, కొన్నిసార్లు 2 పూటలు తింటాము. మా చర్చి విశ్వాసులు అందరూ కూడా టీ లేబర్సు,
అంటే వాళ్ళకి ఉదయాన్నే 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 10 గంటల సేపు వాళ్ళు పనిచేస్తే వారికి వచ్చేటువంటి కూలి 700 రూపాయలు. వాళ్ళు మాకు కానుకలు వేస్తారు. మొత్తం కానుకలే మాకు ప్రతి వారము 100, 120 అంతే వస్తుందండి శ్రీలంకన్ మనీ. అది ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే 40 రూపాయలు, 30 రూపాయలు వస్తుంది అంతే. ఆ డబ్బుతో ఆ వారం అంతా మేము అంటే గడపాలి. ఇలాంటి సమయంలో అక్కడ కరోనా ఎఫెక్ట్ అయింది. కరోనా ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడ వారికి భోజనం లేదు, పంటలు లేవు. అక్కడ ఉండేటువంటి చంటి బిడ్డలు ఏం చేస్తారు, చంటి బిడ్డల కన్నా తల్లులు వస్తారు, మా భార్య దగ్గర వచ్చి ఏడుస్తారు, సిస్టర్ నాకు భోజనం లేదు కాబట్టి నాకు పాలు రావడం లేదు, నా బిడ్డ పాల కొరకు ఏడుస్తుంది, పాల పిండి కొనుక్కోవడానికి సహాయం చేయండి సిస్టర్ అని చెప్పి ఏడుస్తారండి. ఆ పాల పిండి ఎంతో తెలుసా? 1300-800 రూపాయలు, అంటే 1380 రూపాయలు, 1380 రూపాయలు అంటే 1400 అండి. వారికి కూలి ఎంత ఒక రోజుకి? 700. అప్పుడు వాళ్ళ పాల పిండి కొనుక్కోవాలంటే ఎన్ని రోజులు కూలి వాళ్ళు పెట్టాలి? 2 రోజులు కూలి వాళ్ళు పెట్టాలి. ఆ పాల పిండి కొనుక్కోవడానికి కూడా వారికి స్తోమత లేదు. కానీ ఆ పాల పిండికి డబ్బు ఇవ్వడానికి మాకు స్తోమత లేదు. మేము ఏడుస్తుంటామండి, ఏం చేయాలని చెప్పి. ఆ టైంలో ప్రియులారా, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒక 2-3 బిడ్డలకు అంటారు, కన్న తర్వాత భర్త వదిలి ఆయన వెళ్ళిపోతాడు, వేరే పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు తల్లి వారి అవసరతలు తీర్చడానికి ఆమెకి వేరే ఆప్షన్ లేకుండా ఆమె వేరే ఎక్కడికన్నా పనికి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు ఆమె జీవితం కూడా వేరేలాగా మారిపోతుంది. ఇప్పుడు తాతయ్య నానమ్మ కంట్రోల్లో బిడ్డలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి దగ్గర అనాథల వల్లే ఉంటుంది. అలాంటి బిడ్డలను మా చర్చికి తీసుకొచ్చి వదిలిపెట్టారు ముసలోళ్ళు. అయ్యా మేము అంటే మా బిడ్డలకు భోజనం పెట్టలేకపోతున్నాము, మీరు చర్చి నడిపిస్తున్నారు కదా, మీకు బయట ఊరి నుంచి డబ్బు వస్తుంది కదా, మా బిడ్డలకు భోజనం పెట్టండి. మాకెక్కడయ్యా బయట ఊరి నుంచి డబ్బు వస్తుంది, లోపల తినడానికి కూడా భోజనం లేదని చెప్పి చెప్పగలమా? మేము చెప్పితే విశ్వాసంలో ఓడిపోతాం. ప్రియులరా, ఇప్పుడు మేము అనుకున్నాము మా బిడ్డను మేము కోల్పోయాము, దేవుడు ఎందుకో ఈ బిడ్డలను ఇచ్చాడు. దేవుడు అన్నాడు వాళ్ళని స్వీకరించున్నాడు. ప్రియమైన దేవుని మేమన్నాము మాకే తినడానికి భోజనం లేదు, ఏం చేయాలయ్యా అని చెప్పి. కానీ పర్వాలేదు, మనం తినే ఆ భోజనంలో కొంచెం వాళ్ళకి ఇద్దామని చెప్పి స్వీకరించాము. 2 నలుగురు అయ్యారు, 4 6 అయ్యారు, 9 మంది అనాథ బిడ్డలు మేము పోషిస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాతో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి 40 సంవత్సరాలు. ఆ అమ్మాయి అంటే శ్రీలంకలో జరిగిన ఎల్టీటీ వార్లో చాలా ప్రమాదాలు ఎదుర్కొన్న వ్యక్తి. ఆ అమ్మాయికి బుల్లెట్ బాంబ్ పడి ఒకవైపు బ్రెస్ట్ కట్ చేసేసారు. అర్థమవుతుంది అనుకుంటాను మీకు. ఒకవైపు ఆ యొక్క రొమ్మును కట్ చేసేసారు. బాంబు పేలినప్పుడు అందులో నుంచి ఇనప మొక్కలు స్ప్రెడ్ అవుతాయండి. పక్కలో ఎవరన్నా ఉంటే వారి యొక్క చర్మంలో లోపల అలాగే ఇమిడి రక్తంలో కలిసిపోతుంది. కొన్నిసార్లు చర్మాన్ని చీల్చుకొని అక్కడ ఇనప మొక్క ఇట్లా వచ్చి నిలబడుతుంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకుంటే ప్రాణం పోయేంత నొప్పి ఉంటుంది. అలాంటి ఆపరేషన్స్ ఆ అమ్మాయికి 30 చోట్ల చేశారు. ఎల్టీటీ వాళ్ళు వాళ్ళు షూట్ చేస్తారంటండి. షూట్ చేస్తున్నప్పుడు అందరూ పారిపోతున్నప్పుడు ఈ అమ్మాయికి ఒకసారి అలా పారిపోతున్నప్పుడు కాల్లో బుల్లెట్ పడింది. అడవిలో వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి అలానే పడిపోయింది. 2 రోజులు కాన్షియస్ లేదు, శృతి లేదు, అలా పడిపోయింది. 2 రోజుల తర్వాత కాన్షియస్ వచ్చి చూస్తే అడవిలో ఉంది, చుట్టూ శవాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి దప్పుకేస్తుంది. చూస్తే అడవిలో చిన్న చిన్న గుంతలు ఉంటాయి కదండి, ఆ గుంతల్లో ఎప్పుడో కురిసిన వర్షపు నీళ్ళు ఉంటాయి. సరే, ఆ వర్షపు నీళ్ళు తాగాలనుకుంటే పక్కలో ఉండేటువంటి శవాల నుంచి రక్తం గారి ఆ వర్షపు నీళ్ళలో కలిసేస్తున్నాయి. ఆ గుంతలో ఉండే నీళ్ళలో శవం యొక్క రక్తం కలిసి నీళ్ళుగా మారి ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి 2 ఆప్షన్లే ఉన్నాయి. ఒకటి దప్పికతో చనిపోవాలి, బ్రతకాలనుకుంటే ఆ శవం యొక్క రక్తం కలిసినటువంటి నీళ్ళను తాగాలి. ఆ నీళ్లు తాగి చిన్నగా వెళ్ళడము, లేచి వెళ్తుంటే మళ్ళీ వచ్చి కాల్చడం మొదలుపెట్టినప్పుడు ఈ అమ్మాయి అరే చేతికి దొరికితే ప్రాణాలు తీసేస్తారని చెప్పి చనిపోయినట్టుగా అలాగా శ్వాస గట్టిగా పట్టుకొని చనిపోయినట్టుగా ఆ అమ్మాయి పడుకుంది. వాళ్ళు ఏం చేస్తారంటే శవాల మీద బూట్స్ కాలుతో నడిచి వెళ్తారు, కాల్చుకుంటూ వెళ్తారు. ఈ అమ్మాయి మీద ఒకరు శవం అని చెప్పి అడుగు పెట్టిన వెంటనే ఈ అమ్మాయి నొప్పి తట్టు కూడా గట్టిగా అరిచేసిన వెంటనే కేకలు పెట్టింది, అరే ఈ అమ్మాయి బ్రతికే ఉంది, ఎల్టీటీ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయిని జైల్లోకి తీసుకెళ్ళి సిగరెట్తో కాల్చడము. 9 మంది ఆర్మీ ఆఫీసర్స్ ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయికి ఒక కాలు పెద్దది, ఒక కాలు చిన్నదండి. బుల్లెట్ పడి కాలు దెబ్బ తగిలింది. ఆ అమ్మాయికి చెప్పులు కొనాలంటే ఏం చేస్తామంటే 3 జతల చెప్పులు కొంటాం. 2 జతల చెప్పులను ఏం చేస్తామంటే పేస్ట్తో అంటించి ఒక కాలుకి పెద్ద చెప్పును, ఒక కాలుకి చిన్న చెప్పును వేస్తాం. అప్పుడే ఆ అమ్మాయి నడవగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటికి వెళ్తే ఆ అమ్మాయిని ఇంట్లో చేర్చుకోలేదు, తరిమేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
బాంబులు కాల్చినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే బంకర్స్ ఉంటాయి కింద గ్రౌండ్లో, వాళ్ళు గొయ్యలతో దాంట్లో దాముకుంటారు. అప్పుడు అలాగా కాల్స్తున్నప్పుడు ఒకసారి ఏమైందంటే, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ వదినమ్మ, చిన్న బిడ్డ, ఒక 6 నెలల బిడ్డ, మగబిడ్డ, వాళ్ళందరూ ఆ బంకర్లో వెళ్ళి దాముకుంటున్నారు. చీకటిగా ఉంది. బిడ్డ చెమట పట్టి ఏడుస్తుందండి. చాలాసేపు ఏం శబ్దం రాలేదని చెప్పి వాళ్ళ వదినమ్మ, అంటే నేను బయటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చేస్తానని చెప్పి బంకర్ తెరుచుకొని కరెక్ట్గా బయటకు వచ్చి బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు కరెక్ట్గా బాంబు చక్కడ పడింది. ఆ చంటి బిడ్డ మొక్కలు చనిపోయింది. ఆ అమ్మాయి మా సండే స్కూల్ టీచర్. ఆ అమ్మాయి అంటుంది, పాస్టర్ గారు, యేసయ్య చాలా మంచోడు పాస్టర్ గారు, యేసయ్య చాలా మంచోడు కదా, ఇన్ని దెబ్బలు నాకు తగిలాయి, నాకెంత శ్రమ కలుగుతుంది, యేసయ్య మన కోసం ఎన్ని గాయాలు పడ్డాడు కదా, మన శ్రమలే మనం అనుకుంటున్నాం కదా, యేసయ్య మన కోసం ఎన్ని శ్రమలు పడ్డాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, మన శ్రమలు పెద్దయా, వాళ్ళ శ్రమలు పెద్దయా? ఆలోచించండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనుకున్నాను అసలు నాకే కళ్ళు కనిపించవు. ఫ్రెండ్స్ అన్నారు, ఒరే నువ్వేంట్రా, నువ్వు అడవి ప్రాంతంలో వెళ్ళి నువ్వు చర్చి నడిపిస్తున్నావు అంట కదా, అక్కడ చిరుతపులులు తిరుగుతున్నాయంట కదా, నువ్వు చిరుతపులు వచ్చి నీ పక్కన నిలబడా నీకు కళ్ళు కనిపించవు, నీకైతే బండి నడపలేవు, నువ్వు ఎందుకురా అక్కడికి వెళ్ళి అడవిలో వెళ్ళి ఎందుకురా నువ్వు వెళ్ళి దొరుకున్నావు, ఎక్కడన్నా సిటీలో టౌన్లో ఏమన్నా చర్చి చూసుకోవచ్చు కదా అన్నారు. నేను అందరూ సిటీలో టౌన్లో మన యొక్క కంఫర్ట్ జోన్ మనం చూసుకొని చర్చిలు పెట్టుకుంటే వాళ్ళ కోసం ఎవరయ్యా యేసయ్య ప్రేమను ప్రకటించేది? వాళ్ళ కోసం కూడా యేసయ్య మరణించాడు కదా, వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి కదా, వాళ్ళ జీవితాలు మారాలి కదా. ఆ యొక్క ఆత్మభారాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. కాబట్టి నేనేం చేశానంటే దాని ఆత్మీయ మనోనేత్రాలతో స్థలాన్ని చూశాను. అక్కడ యేసయ్య హృదయం ఉండేది నేను చూశాను. కాబట్టి అక్కడ పరిచయం చేయడానికి నన్ను అప్పగించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ మనోనేత్రాలతో మనము ప్రతి ఒక్కటి చూడడం నేర్చుకోవాలి.